ఇక్కడ ఇప్పుడు డైలాగులలో చెప్పండి సార్. ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి, ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు, అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుందన్నమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేశాం సార్. సెన్సార్ అయిందా తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే సినిమా ఏమైందో కదా, సెన్సార్ అయిందని అడిగారు. అంటున్నా, మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది అంటే తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం. సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్, డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నా. మీరు అందుకని సారీ సార్, తెలుసుకుని రైట్, ఓకే. సార్ సిద్ధు గారు, భాస్కర్ గారు, యా హియర్ సార్ హియర్ సార్, మైసెల్ఫ్ హేమమాలిని సార్. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే లైక్ ఆరెంజ్లో చీమా ఏనుగులు జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం, అండ్ శామ్ సిఎస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు. మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ ఇష్టం, అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది. ఈసారి ఏంటంటే ఒకేసారి 2-3 కలిసి చేయాల్సిన ఒక ఛాన్స్ దొరికింది. సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం. సో నాకేంటంటే చూసారు కదా, ఎవ్రీ ఫిలిం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే అయితే మాకు అర్థమైంది. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధు గారు, సో హియర్ హాయ్. యాక్చువల్లీ మీరు అంతకుముందు చేసిన టిల్లు తోటి జనాల్లో ఆ క్యారెక్టరైజేషన్ ఎంత వద్దనుకున్నా గుర్తుండిపోయింది. సో జాక్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ఇంపాక్ట్ కాదు, కొంచెం వేరియేషన్ అయితే మనోడు చూపించాడు అన్న ఫీలింగ్ అయితే మాకు అనిపించింది. సో ట్రైలర్లో చూసినంత లైక్ ఆ జీల్ ఏదైతే ఉందో అది త్రూ అవుట్ సినిమా మీ క్యారెక్టరైజేషన్ అలాగే ఉంటుందా? లైక్ ఆడియన్స్ టిల్లుని మర్చిపోతారా? మర్చిపోతలేదో నాకు తెలీదు, బట్ డెఫినెట్లీ జాక్ అనే క్యారెక్టర్కి ఏంటంటే ఫస్ట్ సీన్ నుంచి కూడా అంటే ఇది ప్యూర్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అండి. జాక్ అనే క్యారెక్టరు ఆయన డైలాగ్స్ వైజ్ దాని వైజ్ నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినా కూడా దేని గురించి మాట్లాడుతున్నాం, మనం మాట్లాడినప్పుడు కంటెంట్ ఏంటి, ఆ ఫిలాసఫీ ఏంటి, క్యారెక్టర్కి తను ఆలోచించే పద్ధతి ఏంటి అనేది కంప్లీట్లీ భాస్కర్ గారి బ్రెయిన్ చైల్డ్ అది. నేను ఫస్ట్ ఎక్సైట్ అయింది కూడా దానికి, అంటే ప్రతి విషయాన్ని కూడా వేరే పర్స్పెక్టివ్లో చూసే క్యారెక్టర్ అనమాట అది. సో డెఫినెట్లీ మీకు త్రూ ద ఫిల్మ్ జాక్ క్యారెక్టర్ అనేది కన్సిస్టెంట్గా ఉంటుందండి. టిల్లో అంత ఇంపాక్ట్ అంటే అది థియేటర్కి వచ్చాక తెలుసు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి వైష్ణవి గారు.